వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటిస్తారు. పార్టీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇటీవల పొదిలి ఘటనను దృష్టిలో పెట్టుకుని జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. కేవలం 100 మంది మాత్రమే పాల్గొనాలని 3 వాహనాలకే పర్మిషన్ ఉందని పేర్కొన్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన మీద ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈవేళ జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఉండనుంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో ఈ రోజు పర్యటించుతున్నారు. ఏదైతే రెంటపాలకు సంబంధించి మాజీ ఉప సర్పంచ్ కి సంబంధించి కూడా నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే మొదటగా ఏదైతే పల్నాడు జిల్లా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే పోలీసులకు చెప్పిన నేపథ్యంలో మొదట్లో పర్మిషన్ ఇవ్వని సందర్భం కనపడింది. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకపోయినా వచ్చి తీరుతారంటూ కూడా నిన్న ఏదైతే పల్నాడు జిల్లా నాయకులు కావచ్చు, మాజీ మంత్రి విడుదల రజని వీళ్ళందరూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ని కలిసి రెంటపాళ్ళ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరిన నేపథ్యంలో పోలీసులు కొంత షరతులతో కూడిన పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. కేవలం ఏదైతే ఆ రెంటపాల గ్రామం సందులన్నీ కూడా చిన్నవి ఉంటాయి కాబట్టి ఏదైతే పోలీసు ఫోర్సు తక్కువ ఉండటం నేపథ్యంలో మీరు తక్కువ మంది ఆ ఏరియాకి రావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పుడు చాలా మంది కార్యకర్తలు వస్తుంటారు. వీళ్ళందరూ రాకుండా కేవలం 100 మంది మాత్రమే ఆ ప్రాంతానికి వచ్చే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తో పాటు ఏదైతే 3 వెహికల్స్ కాన్వాయ్ది ప్లస్ ఒక 100 మంది కార్యకర్తలు నాయకులు కానీ ఎవరైనా 100 మంది వచ్చే విధంగా కూడా పోలీసులు రాత్రి కంచి శ్రీనివాస్ ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ ఉన్నాడో నిన్న సాయంత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. మరికొద్దిసేపట్లో తాడేపల్లి ఆఫీస్ నుంచి కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా పల్నాడు జిల్లాకి బై రోడ్డు జగన్మోహన్ రెడ్డి రానున్నారు. పల్నాడు జిల్లా రెంటపాల గ్రామానికి సంబంధించి ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేవలం ఈ ఆత్మహత్య పోలీసుల వల్లే నాగమల్లేశ్వర ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడంటూ కూడా కూటమి నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజైతే విగ్రహావిష్కరణకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి తీరుతారని వైసీపీ నాయకులు చెప్పిన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో పల్నాడు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఏదైతే ఉప సర్పంచ్ ఉన్నాడో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం తాడేపల్లి కార్యాలయానికి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. జ్యోతి, కొండలరావు, ఇక్కడ ఎక్కువ వెహికల్స్కి కానీ అలాగే జనం ఎక్కువగా రావడానికి కానీ అంటే పరిమితి విధించడం జరిగింది. 100 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే 3 వాహనాల కన్నా పర్మిషన్ లేదు. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలోనే జగన్ పర్యటన కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఏదైతే పోలీసులు ఖచ్చితంగా చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం 100 మంది మాత్రమే ప్రాంతానికి వెళ్ళాలి, ఇరుకు సందు కాబట్టి 100కు మించి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాము, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఈ కార్యక్రమాన్ని నడుపుకోవాలంటూ కూడా వైసీపీ నేతలకి ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ సూచించారో ఈ ప్రకారమే ఖచ్చితంగా మేము 100 మందికి మించి వెళ్ళము, ఖచ్చితంగా 100 మందే వెళ్తామంటూ కూడా ఏదైతే పల్నాడు జిల్లా వైసీపీ నాయకులు పోలీసులకు చెప్పిన నేపథ్యంలోనే ఈ పర్మిషన్ ఇవ్వటం జరిగిందని కూడా
చెప్పిన మధ్య, ఎందుకంటే ఎక్కువ మంది కార్యకర్తలు అక్కడ గుమికూడితే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అది ఆ అవకాశం రాకుండా చూసుకోండి. ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చి గుమికూడి అక్కడ అలర్లు సృష్టిస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా ఎస్పీ గట్టిగానే వీళ్ళకి పల్నాడు జిల్లా పోలీసు అదైతే వైసీపీ నాయకులకి చెప్పిన నేపథ్యంలో ఈ టోటల్ గా ఏదైతే ఏరియా కూడా ఇరుకిరుగ్గా ఉంటది కాబట్టి ఎక్కువ మంది పట్టే అవకాశం కూడా లేదు. సందులో ఓన్లీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ 3 వెహికల్స్ తో పాటు 100 మంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ ఊరిలో కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా 100 మంది నుంచి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. 100 మంది రావాలని పోలీసులు సూచించారు. ఈ 100 మంది మేము తీసుకొని వెళ్తామని కూడా నాయకులు చెప్తున్న నేపథ్యం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు జగన్మోహన్ రెడ్డి చూడటానికి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జనాలు ఎక్కువ మంది వస్తున్న నేపథ్యం గతంలో మనం పొదిల్లో కావచ్చు లేదా తెనాల్లో కావచ్చు చూసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కార్యకర్తలు కావచ్చు జనాలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే రెంటపల్లి ఇరుకు సందు కాబట్టి కొంతమంది రావాలని పోలీసులు సూచించారు. ఈ కొంతమందికే అవకాశం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా దానికి అంగీకరించి ఖచ్చితంగా 100 మందే వస్తాము, ఎక్కువ మంది రాము, మా వల్ల ఏమీ అల్లర్లు జరగదని రిటర్న్ గా పోలీసులు తీసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఈ రోజు ఖరారైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.